జగిత్యాల ఎమ్మెల్యే గారి తాలూకా సంజయ్ నాయకత్వం జీవితాంతం నేనైతే సంజయ్లకు రుణపడి ఉంటా. జై సంజయ్ అన్న. అమ్మా అందరూ నమస్కారం. రాము రాజు జగన్ పిఠ ధర్మరాజు అడగట్టు మహిళా సోదరి వాళ్ళు అందరు తినగా బాబు గంగారాం బాబు అన్న కొద్ది జరగా రోడ్డు కూడా అవతల దాటి చిన్న పనులు ఏమో అవసరం లేదు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కరీంనగర్ జిల్లాలో కాదు అసలు తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గానికి వచ్చిన నిధులు ఏ నియోజకవర్గానికి రాలేదు. మరి మన గౌరవ శాసనసభ్యులు గారు రేవంత్ రెడ్డికి ఒక సందర్భంగా ఆయనకు చెక్ పెట్టాలి, ఆయనను దించాలని ప్రయత్నం జరిగే సందర్భంలో మేము మీకు అండగా ఉంటామని చెప్పి వారికి అండగా ఉంటూ మద్దతు చేస్తూ రేవంత్ రెడ్డికి మద్దతు చేస్తూ మరి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి ప్రజలు తీసుకెళ్తున్నారు. మరి ప్రజలందరూ గమనిస్తున్నారు.
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు వస్తే జగిత్యాల అసలు రోడ్ అనేది ఉండదు. రేపు వచ్చే కౌన్సిలర్కు పని లేకుండా ఈ ఎన్నికల లోపల మొత్తం పనులు అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఇంకా 60 కోట్లే ఉన్నాయి, ఇంకా వచ్చేట్టున్నాయట. మరి అవన్నీ చేస్తే ఇంకా మిగిలిపోతే మిగిలి బడ్జెట్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డికి మద్దతుగా, సంజయ్ కుమార్కి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారం. 14వ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన గౌరవ కౌన్సిలర్ చెల్లె పద్మ గారు, అమూరు శేఖర్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు గిరినాభూషణ్ గారికి, సోదరి జ్యోతి గారికి, తాజా మాజీ కౌన్సిలర్లు కూతురు రాజేష్ గారు, గంగమ్మల్ గారు, పిట్ట ధర్మరాజు గారు, జగన్ గారు, పంబాల రాము గారు, ఇంకా ఈ ప్రాంత మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు, వివిధ కుల సంఘాల అధ్యక్షులకు, పెద్దలకు, మా మహిళా సంఘ నాయకురాళ్లకు, యువతకు, అక్క చెల్లెలకు, మా కిలాడ గంగానమ్మ, తిరుమల చాలా మంది వచ్చి వారందరికీ, పాత్రికేయ మిత్రులకు, అధికారులైన మా డిఈ గారు, ఏఈ గారు, మిగతా మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ప్రభుత్వం మారింది. మన ప్రజల ఆకాంక్ష ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఈరోజు జగిత్యాల పట్టణంలో అభివృద్ధి ఆగకుండా చూసినాం. చాలా చోట్లల్లా ఏదో ధర్నాలు కొట్లాటలతోటే పోతా ఉన్నది. ఇక్కడనేమో మనం పనిచేసుకుంటూ పోతున్నాం. అది గిట్టని వాళ్ళు ఎన్నైనా మాట్లాడచ్చు, కానీ మన ప్రజలు ఇక్కడ నన్ను గెలిపించింది. ఒకటి, పొద్దుగాలైతే పంచాయతీలు పెట్టుకోడు, రెండోది పనిచేస్తాడని చెప్పి గెలిపించింది. మరి ఈ సందర్భంలో పంచాయతీలు పెట్టుకోను పనులు చేస్తున్నా, కానీ ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా, వీడికి రాగానే మోరెత్తున్నామంటే ఎటుకెళ్ళి మోరెత్తారు, మోరేసాక మన ట్రాక్టర్ మోర్లే పడుతుందా? మరి రేపటి ఇటు ఇల్లు కట్టుకుంటారు కదా, లేకపోతే మీ కొడుకులు కార్లు కొనుక్కుంటారు కదా, అది ఎటు పడుతుంది నాకు అర్థమవుతలేదు. నేను అదే విషయాన్ని నేను రాజకీయాలకి వచ్చిన తర్వాత గెలవక ముందు కూడా చెప్పాను ధైర్యంగా. ఈ ప్లాట్లు పెట్టిన వాళ్ళు 4 కోట్లు ఎత్తేసి ఏకుంటే ఏకపోయారు, కానీ ముందు తరం అని ఆలోచించుకోవాలి అని చెప్పి. ఇక్కడ మోరి కడతా అంటారు, ఎన్ని ఫిట్లు అవుతుంది, ఇలా మీ పిల్లగాల్లో మీరు కారు కొనుక్కుంటే అది ఎట్లా పోవాలి, మీ ట్రాక్టర్ ఎట్లా పోవాలి, అది ఆలోచన చేయాలి. కాబట్టి దయచేసి కోరేది ఏంటంటే, అంటే చాలాసార్లు చెప్పిన మీరు టీవీలలో 100 సార్లు ఉంటారు. మా సోదరులు కూడా సాయంత్రం 9:30కు తప్పకుండా 9 గంటలకు ఎత్తున్నారు ఛానళ్ళలో. మా కమిషనర్ గారు కూడా చెప్పారు, ఇక కొద్దిగా టైం తక్కువ కాబట్టి కమిషనర్ గారిని, మా మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతి చెల్లెని మాట్లాడేది, కానీ వాళ్ళందరం కూడా చెప్తున్నాం. 2 విషయాలే చెప్తున్నాం. ప్రజల్ని ఓడుతున్నాం, మీకు చేతులెత్తి దండం పెట్టి. ఒకటి, కొద్దిగా వెనక జరిగి కట్టుకోండి. రెండోది, ప్లాస్టిక్ అనే దాన్ని వాడక తప్పలేదు, కానీ సఫాయి అన్నకు వేరే ఇది. ఆ కవర్లనే కూరగాయలు అవి ఇవి అన్ని పెట్టితే కలుతలేవు, కరుగుతలేవు, మురుగుతలేవు. ఇక పనుల విషయానికి వస్తే లెక్క చెప్పేది ఏం లేదు. మనం చేసిన పనులు ఎవరు చేయలేదు. 15-20 ఏళ్ళ ఎన్నైనాయో గన్ని పనులైనాయి. ఆ విషయంలో మన పెద్దలు కావచ్చు, యువత కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎవరికి అనుమానం లేదు. ఇంకా కూడా ₹1 కోటి పనులైనా మన వాడికి పెట్టిస్తా అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మీరందరూ కూడా టీవీలలో చూస్తున్నారు, 62.5 కోట్లు వచ్చినాయి. మన అందరు కూడా మెచ్చుకున్నారు. ఢిల్లీ దానికి వచ్చాడు సంజయ్, ముఖ్యమంత్రి దానికి వేయడు. అన్ని పార్టీలలో కలుపుకున్నాం. ఏదైతే మన జగిత్యాల మంచిగా ఉండాలన్నాం. మన ఎంపీ సాబ్ దగ్గర కూడా పోయినాం. అంటే ఈ రకంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మొన్న ఒక పెద్ద రోడ్ వేసిన, లక్ష్మీపూర్కి వెళ్ళి, గుట్రాజ్పల్లి వీధికి వెళ్ళి, కల్లెడ వీధికి వెళ్ళి, ఆ రోడ్డుకు సంతగా వాళ్ళ ఇండ్లు కూడా కొట్టి పెద్దగా చేసుకున్నారు. సంతగా ఖాళీ సంజయ్ కుమార్ చేసింది అలా రోడ్డు పెట్టి మోరికి నిధులు మంజూరు చేసిన సంతగా ఇండ్లు మొత్తం కాపోళ్ళు, రైతులు అనుకొని అందరూ ఇంకా జరిగింది. వాళ్ళకి కూడా పైసలే కదా. కాబట్టి మన ఇంటి ముందట మనకి జాగా ఉండాలి, లేకపోతే మనకి యాక్సిడెంట్లు అవుతాయి, గట్టలలో పడతాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. చెట్లు పెట్టుకోవాలి. ఒక్క చెట్టు లేదు. వెనకట చెట్టు లేని ఇల్లు ఉంటుండే అసలు ఈ శంకరాపల్లి, కొత్తవాడల నాకు తెలియదు. చిన్నప్పటికెళ్ళి ఇక బాగా పేర్లు చెప్పొచ్చు, కానీ అది భూమి అని ఉంటుండే. పొద్దుగాలైతే మా నాన్నకి శిష్యుడు ఉండే, వచ్చి కూర్చుంటుండే. అట్లా బాగా మంది ఉన్నారు ఈ వాడకట్టుకు. ఇక్కడ బాబు వకీలు కాదు. అంటే చిన్నప్పటికెళ్ళి ఈ ప్రాంతం నేను చూసిన, ఎద్దు వ్యవసాయం ఓ చెట్టు కథ ఉన్న ప్రాంతం. ఇవాళ ఒక చెట్లు కనబడతలేవు. అట్లా ఇంటింటికి ఒక చెట్టు, 50 చెట్టు ఉండాలి. మరి ఒకవైపు హరితహారం చేయండి. మా వంతుగా ఖచ్చితంగా నీళ్ళ విషయంలో కూడా
ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, ఎన్నంటే అన్ని పైసలు ఉన్నాయి. ఆ నీళ్ళు వచ్చేందుకు అతిపెద్ద ట్యాంక్ ఎస్కేఆర్ డిగ్రీ కళాశాలలో కూడా కడుతున్నాం. అది కూడా ఇప్పుడు భూమి లెవెల్కి వచ్చిందని చెప్పి నేను చెప్పాను. చాలా పెద్ద ట్యాంక్, లక్షల లీటర్ల ట్యాంక్ కడుతున్నాం. మరి ఇక్కడ రోడ్ మోరి కడుతున్నారు, నల్ల పైపు కనబడతలేదు, ఉందా? రైట్. ఇంకెక్కడన్నా లేకుండా కానీ ఖచ్చితంగా నల్ల పైపు వేయించుకోవాల్సింది కూడా మీ అందరిని కోరుతున్నా. ఈ రోడ్ కూడా అయిపోతుంది, పక్కది కూడా రోడ్ అయిపోతుంది. కానీ అక్క చెల్లెలు కోరేది ఏంటంటే కొద్దిగా వెనుక జరిగి కట్టుకోవాలి. నేను అనగానే ఈ చెల్లెకు ఆ తమ్ముడికి ఏమైనా కోపం రాదు. ఇక్కడ మాకుండేదే చిన్న ఇల్లు, నాకు అర్థం చేసుకోగలుగుతా. కానీ మరి ముందు కష్టం అవుతుంది, ఇది అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి ఏమో అనుకోకు, ఉన్న ముచ్చట చెప్పినా అయితే నీ మీద కాదు, ఊరంతటి ముచ్చట. ఇంకా వేరే కాళ్ళు అయితే 9 ఫీట్లు ఉన్నాయి, చెప్పుకుంటే మాకు అది 9 ఫీట్ల మీదనే ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి. ఈ రకంగా ఇంత పొద్దున మీరు ఎన్నో పనులు కానీ మేము వస్తున్నాం అనగానే, మా అధికారులు వస్తున్నాం అనగానే ఇక్కడికి వచ్చిన మా అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. ఈరోజు 14వ వార్డులో ఈ అభివృద్ధి కార్యక్రమం ఉన్నది. వాస్తవానికి ఈ గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఒకవైపు అది ఇది ఉన్నప్పుడు పనులు ఆగద్దు అనే ఆలోచనతోటి నిన్ననే అనుకుని వాళ్ళ పెట్టడం, మళ్ళీ కూడా వేరే కార్యక్రమానికి పోయేది ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, హనుమాన్ వాడకెళ్ళి ధర్మపూర్ రోడ్డు ఎంత అధ్వానంగా ఉండేనో మీరు అందరూ అనుభవించారు. అట్లనే ఈ రోడ్డు కూడా మొత్తం పొక్కులై ఉండే, నీళ్లు పోయేందుకు కలవట్లు లేకుండే, అంటే మోరు మీద నడివిలా. ఇట్లా ఎన్నో సందులు అవుతున్న సందర్భంలో కోట్ల రూపాయల పనులు మనం ఈ ప్రాంతానికి పెట్టినాం. అంతేకాకుండా జగిత్యాల పట్టణమే మంచిగా ఉండాలి మన వాడకట్టుతో పాటు చెప్పి, అటు మన మహిళా డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇటు ఎస్కేఆర్ కాలేజ్ కావచ్చు, మన గుళ్ళు కావచ్చు, దవాఖాన్లు కావచ్చు, స్కూల్ కావచ్చు, ఈ రకంగా సమగ్రంగా అభివృద్ధి ఉండాలి. మరి ముఖ్యంగా మన రైతన్నల ప్రాంతం ఇది. రైతన్నలు ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటారు. మన రైతు బజార్, బీటు బజార్ మార్కెట్ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. ఈ రకంగా చేస్తున్న సందర్భంలో మీరందరూ కూడా మొట్టమొదటిసారి నేను పట్టణాల్లో పోటీ చేసినప్పుడు కూడా ఈ వాడకట్ల నాకు మెజార్టీ ఓట్లు వేసింది. ఆఖరి నిమిషంలో వచ్చిన కొద్దిగా ఓడిపోయిన తర్వాతనైతే 100% ఓట్లు వేసారు. మొన్న రాష్ట్రం అంతా కూడా వేరే దిక్కు పోతే నేనెక్క దిక్కున్నా కానీ నన్ను ఇక్కడ గెలిపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.